నారెడ్కో 30 వసంతాల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం రీసెంట్ గా జరిగింది. శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ లో ఈ నెల 19న జరిగిన ఈ ఈవెంట్ ను 30 సంవత్సరాల విశిష్టతల సమాహారంగా ఘన చరిత్రకు దర్పణంగా నిలిచేలా నారెడ్కో తెలంగాణ ప్రస్తుతం కార్యవర్గం నిర్వహించింది. రియాలిటీ రంగానికి చెందిన ప్రముఖులంతా నారెడ్కో 30 వసంతాల వేడుకకు కుటుంబాలతో సహా తరలి వచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజున చాలా 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 సంతోషంగా ఉంది. నాకైతే పుత్రోత్సాహము కొడుకు పుట్టినప్పుడు కాదు, ఆ కొడుకు పెరిగి పెద్దవాడై విద్యావంతుడై అందరి చేత శభాష్ అనిపించుకున్న రోజునే నిజమైన పుత్రోత్సాహం అంటారు. ఈ రోజున నాకు అలాంటి పుత్రోత్సాహం కనబడుతోంది. నాకు 30 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నారెడ్కో తెలంగాణ గాను నారెడ్కో ఆంధ్రప్రదేశ్ గాను ఎదిగి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. దీనికోసం ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడ్డారో చెప్పడానికి వీల్లేదు. ఒకరోజు నాకు అనిపించింది, ఇంత పెద్ద బిజినెస్ ఫీల్డ్ ఇది, దీనికి అసోసియేషన్ అనేది లేదు, డిజార్గనైజర్గా ఉంది, మనందరం కలిసి ఒక అసోసియేషన్గా పెడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి మిత్రులు నరేందర్ రెడ్డి గారిని, జిపిఆర్ పున్నారావు గారిని, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగితే తప్పకుండా చేద్దామండి అన్నారు. ఆ రోజున మేమందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం ఒకటే, ఇవాళ సిటీ హైదరాబాదులో 4 పక్కల పెరుగుతుంది. ఒక చోటే కాకుండా ఈస్టర్న్ సైడు, వెస్టర్న్ సైడు, నార్థన్ సైడు అన్ని చోట్ల కూడా అద్భుతంగా పెరుగుతోంది. అయితే ఎవరెక్కడ ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్లాట్స్ ఎక్కడ చెబుతున్నారు, లేకపోతే అపార్ట్మెంట్స్ ఎక్కడ కడుతున్నారు, విల్లాస్ ఎక్కడ కడుతున్నారు అని తెలుసుకోవటం అనేది చాలా పెద్ద ప్రశ్నగా ఉన్న వాళ్ళందరికీ ఒకటే జవాబు ఏంటంటే, ఇవాళ మనం నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్స్, ఆ ఎగ్జిబిషన్స్లో అందరూ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వివరంగా చెప్తూ ప్యాంప్లెట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకొని చాలా గర్వపడే రీతిలో చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లు నిర్మించాలంటే మలేషియా నుంచి వచ్చేవాళ్ళు, సింగపూర్ నుంచి వచ్చేవాళ్ళు చేసేవారే తప్ప మనకు అంత అవకాశం ఉండేది కాదు. మన ఎవరు ప్రోత్సహించలేదు అప్పుడు. కానీ వాళ్ళ రోజున నేను గర్వంగా చెప్తున్నాను, భారతదేశంలో ఇతర రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల్లో కానీ వాళ్ళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డర్స్గా మనందరూ కూడా నిలబడగలిగాము అంటే మనం గర్వంగా చెప్పుకోవాలి. వాళ్ళు ఎక్సలెంట్గా చేస్తున్నాం మనం అందరూ కూడా, ఒకరికొకరు పోటీపడి. ఆ రోజున నారాయణ రంగారావు గారు కూడా ఒక మాట అన్నారు, మురళీమోహన్ గారు, మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, మనందరం కూడా పోటీ అనే తత్వం ఉండకూడదు, పోటీ ఉండాలి, కానీ ఆ పోటీ ఎక్కడ ఉండాలంటే మనం చేసే అభివృద్ధిలో, ఆయన చేసే దానికంటే నేను బాగా చేయాలి, నేను చేసిన దానికంటే ఆయన బాగా చేయాలని పోటీ పడి డెవలప్మెంట్లో చేయాలి తప్ప అని చెప్పి ఆ రోజున వారు అనటం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రోజున ఏమీ పొరపొచ్చాలు లేకుండా ఉన్నాం. ఇంకొకటి నేను బాగా గర్వపడేది ఏమిటంటే, ఆ రోజున అనుకున్నాం మనందరం కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఒక బంధువుల్లాగా ఉండాలి, ఒక ఆత్మీయుల్లాగా ఉండాలి, మనలో మనకు పొరపొచ్చాలు రాకూడదు అని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజు వరకు 30 సంవత్సరాల్లో ఎలక్షన్ అనే పేరు లేకుండా నిలబడ్డ ఏకైక సంస్థ ఏది అంటే నారెడ్కో తెలంగాణ. ప్రభుత్వం వచ్చిన తర్వాత 135 కోట్లు, 177 కోట్లు దాకా కూడా ఎకరం పెరిగింది. దాన్ని చూసి మనం ఆనందపడాలా, గర్వపడాలా, బాధపడాలో నాకు తెలియటం లేదు. ఎప్పుడు కూడా ల్యాండ్ అనేది ముఖ్యం. ఇవాళ రోజు ఇన్నేళ్లగా రియల్ ఎస్టేట్ ఎక్కడ డ్రాప్ లేకుండా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది అంటే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్స్ ఉండబట్టి మనం చేయగలిగాం. ఇవాళ రోజున సడన్గా గ్రోత్ 170 కోట్లు, 200 కోట్లు ఎకరం అనే దగ్గరికి వెళ్తే రాబోయే రోజుల్లో ఎలా బిజినెస్ చేయాలి, అందులో విల్లా కట్టాలంటే ఎంత అవుతుంది కాస్ట్, అంతే లాస్ట్లో ఖర్చు చూసి ఆలోచించేటప్పటికీ దీన్నంతా భరించాల్సింది ఎవరు? ఎండ్ యూజర్. వాళ్ళందరికీ కూడా ఏ రేటు పెట్టి కొనుక్కోగలుగుతారు ఈ రేట్లు చొప్పున పెడితే? దయచేసి దీనికి ఒక కంట్రోల్ సిస్టమ్ లాగా ఏదైనా వస్తే బాగుంటుందన్న ఆలోచన, అది పెద్దలందరూ కూడా ఒకసారి గట్టిగా ఆలోచించి ఊరికనే రేట్లు పెంచుకోవటం కాకుండా గ్రాడ్యువల్గా పెరిగేటట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇవాళ 4th సిటీ అని చెప్పి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సైబర్ సిటీ అని చెప్పి పెడితే ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అని చెప్పి చాలా అద్భుతంగా, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయన. అది కూడా బాగా జరగాలని రియల్ ఎస్టేట్లో రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఎంతో లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
ఈ అవకాశాలు మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసోసియేషన్లో ఏ గొడవలు లేకుండా ఎలా అయితే ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.